మహబూబ్ నగర్ లో బీసీ బంద్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో కనీసం 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమం చేస్తున్న బీసీ నాయకులు ఏదైతే రిజర్వేషన్ 42% రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా చట్టం కోర్టులో అంటే కొట్టివేయబడడంతో బీసీలు పూర్తిగా రోడ్డెక్కారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఈ మద్దతుతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి సమ్మెలో అంటే ధర్నాలు పాల్గొంటున్నారు. ఈ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంటే చట్టం చేయాల్సిన వాళ్ళు కదా, చట్టం చేయాల్సిన వాళ్ళు కూడా మీరు ఇక్కడనే కూర్చున్నారు. అంటే ఏంటి మీ ప్రధానమైన సమస్య, ఏంటి డిమాండ్ ఏంటి సార్? ఈరోజు చట్టం చేయాల్సిన పని ఏదైతే ఉందో ఈరోజు నిజంగా 42% మీద బీసీల మీద మంచి ఆలోచన, ఈ ఆలోచన కలిగించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధి, బీసీలపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ. దానికి గాను కులగణనను ఈరోజు ట్రాన్స్పరెంట్గా చేసి ఏదైతే ఈ బీసీలో 42% ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వంపై వాళ్ళకు పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బాధ్యత పార్లమెంట్లో 6th షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా కూడా 42% ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత తీర్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీంట్లో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేయాల్సిందో చట్టం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ధర్నాలో కూర్చుంటుంది. బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. సార్ ఎట్లా అర్థం చేసుకోవాలి? అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అయినా కూడా బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు బీసీల యొక్క ఆగ్రహానికి నుంచి తప్పించుకోవడానికి ఈరోజు కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అడగకముందే 10% రిజర్వేషన్ అమలు చేసింది. దీన్ని అమలు చేయడం అనేది పెద్ద సమస్య కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 242లో సవరణ ద్వారా చేయొచ్చు, తర్వాత లేకపోతే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు తెలంగాణ బిల్లు కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఏ విధంగా అయితే పాస్ అయిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్లను కూడా పాస్ కావడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే చిత్తశుద్ధి అనేది ముఖ్యం. ఖచ్చితంగా ఏదైతే చట్టం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే, కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే క్షణాల్లో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఏర్పడుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లాంటి ఆందోళన ముందు కొనసాగుతుంది? ఈ ఆందోళన అనేది ఇంకా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాము. ఈ బీసీ రిజర్వేషన్ని అద్భుతంగా సాధిస్తామనే కాన్ఫిడెన్స్తో వచ్చాము. ఎలాగైనా ఇది సాధిస్తామనే కాన్ఫిడెన్స్తో మేము ఈరోజు రోడ్ ఎక్కాము. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తిగా అంటే సాధించే వరకు కూడా ఈ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడతాయి. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు సాధించి తీరుతామంటున్నారు. ఉదయం నుంచి కూడా బస్ డిపోల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, బస్సుల రోకోలు కొనసాగుతున్నాయి. ఇది సాయంకాలం వరకు కూడా జరుగుతుందని చెప్పి వీరందరూ వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.